జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి మనసులో ఏముంది అనేదే ఇప్పుడు చాలామంది విశ్లేషించే పనిలో పడ్డారు. ఏంటి అంటే, పవన్ కళ్యాణ్ గారు గత కొద్ది రోజులుగా కులాల గురించి మాట్లాడుతున్నారు. తెలంగాణ రాజకీయాల్లో తన పోటీ గురించి మాట్లాడుతున్నారు. తాజాగా ఏఎన్ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూల్లో తెలుగుదేశం పార్టీ లేదంటే లోకేష్ వారసత్వంతో పోటీ పడను అనేది కూడా ఒక క్లారిటీ ఇచ్చారు. ఇక్కడ అంటే లోకేష్‌ని సీఎం చేస్తే అడ్డుకుంటాను, లేదంటే అడ్డుకోనని మాట్లాడలేదు. కానీ వారసత్వంతో పోటీ పడను అన్నారు. వాస్తవానికి వారసత్వంతో పోటీ పడను అనే మాట ఆయన అనాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయనేమి వారసుడు కాదు. నిజంగా నారా లోకేష్ గారికి సొంత అన్న, తమ్ముడో కాదు. కానీ ఆ మాట ఎందుకు అన్నారనేది ఒకటి. అలాగే ఈ మధ్య కాలంలో ఎక్కువ తెలంగాణ గురించి, తెలంగాణలో పోటీ గురించి మాట్లాడుతున్నారు. నిజంగా పోటీ చేస్తారా? రేపు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బరిలోకి దిగుతారా? లేదు తన సత్తా ఏంటో చూపిస్తారా? పైగా ఇది బీజేపీకి సంబంధం లేదు అని చెప్పడం. అంటే అక్కడ సింగిల్‌గానే వెళ్తారా? వెళ్ళగలుగుతారా? ఆంధ్రప్రదేశ్‌లోనే సింగిల్‌గా వెళ్తే గెలుస్తామో లేదో పరిస్థితి ఏంటో అన్నీ ఆలోచించుకొని కూటమి కట్టారు. మొన్న ఆయనే అన్నారు గదా! సీఎం అంటే నాకు ఆంధ్రప్రదేశ్‌లోనే దిక్కులేదు సీఎం పదవి తెలంగాణలో ఏంటి అన్నారు. స్వయంగా ఆయనే అన్నారు. సో, ఇలాంటి సందర్భాల్లో నిజంగా తెలంగాణ రాజకీయాల్లో ఎంతవరకు సక్సెస్ అవుతారు? లేదు. ఏదో పేరుకో పోటీ చేయాలి. అక్కడ కూడా పార్టీ ఉండాలి అనే ఉద్దేశంతో దిగుతారా? ఏంటనేది ఒకటి. కాకపోతే ఈ మధ్య కాలంలో చూస్తే కాస్తంత వెక్స్ అయ్యి ఉన్నారా? ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మీద? లేదంటే కూటమిలో ఇమడలేకపోతున్నారా? కొనసాగలేకపోతున్నారా? ఈ ప్రశ్నలైతే వినిపిస్తున్నాయి. నిన్న కూడా తాజాగా విశాఖలో ఆ స్టీల్ ప్లాంట్ ప్రమాద బాధితులను పరామర్శించడానికి నారా లోకేష్, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి ఎళ్ళుండుంటే ఆయన మంత్రిగా ఈయన ఉప ముఖ్యమంత్రిగా కలిసి ఎళ్లి వాళ్ళకి భరోసా ఇచ్చుంటే బాగుండేది. ఎవరికాళ్ళు విడివిడిగా వెళ్లి పరామర్శించొచ్చారు. చంద్రబాబు నాయుడు గారు అసలు వెళ్ళే లేదు. సో, ఇవన్నీ చూసినప్పుడు ఏదో జరుగుతోంది అనేదొకటి. అసలు పవన్ మనసులో ఏముంది? ఓపెన్ అయిపోతే బెటర్ కదా! అనేవాళ్ళు కూడా లేకపోలేదు. ఇది ఖచ్చితంగా భవిష్యత్తులో ఆ పరిస్థితి ఏమన్నా వస్తదా? లేదంటే ఈ లోపల బుజ్జగింపు కార్యక్రమాలు ఏమైనా జరుగుతాయనేది చూడాలి.